మన ఈ కోడి పందాలు ఈ కార్యక్రమాల్లో ఎప్పుడన్నా రాజమండ్రిలో జరిగిండొచ్చు కానీ ఎక్కడ జరగలేదు. మీరు అపోహ చెందుతున్నారు. పేకాట మద్యము వైసీపీ ప్రభుత్వంలో లేనే లేదు. మద్యం కూడా అవన్నీ మీరు అవన్నీ చెప్పొద్దండి. అట్లా ఒకటి పవన్ కళ్యాణ్ గారి మాటలు, వారు పార్టీలో అంతర్గత కుమ్మలాటలు స్టార్ట్ అయ్యాయి. వినండి, నేను ఆశపడేది ఏముంది, జరుగుతున్నది అప్పుడు ఇక్కడక్కడే. పవన్ కళ్యాణ్ గారు ఈ డిఎస్పీల మీద లేకుంటే కలెక్టర్ల మీద ఇంకొకరి మీద దృష్టి పెట్టడం అసాధ్యం. ఎందుకంటే వీరు సినిమాలలో నటించేటప్పుడు ఆ డైరెక్షన్ చేసినట్టు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయం తీసుకొని డైరెక్షన్ చేయొచ్చు. కానీ ఈ రాజకీయ సినిమాలో పెద్దబాబు గారు చిన్నబాబు గారు చెప్పినట్లు డైరెక్షన్లో ఆయన నటించకపోతే వారికి మనుగడ ఉండదు అనేది స్పష్టంగా రాజకీయంలో అర్థమైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని చూస్తే ఈ రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడాడు అంటే అది ప్రభుత్వం అండతోనే, చిన్నబాబు పెద్దబాబు గారి అండతోనే మాట్లాడి. అంటే ఇప్పుడు మీరు ఒక అనాలిసిస్ చేసేటప్పుడు, ఒక డిస్కషన్ చేసేటప్పుడు, ఇది ఇప్పుడు మీరు మాట్లాడింది ఏదైతే ఉందో, ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెట్టుబడుల వేటలో వాళ్ళు విదేశాల్లో బిజీగా ఉన్నటువంటి సమయంలో ఆయన నార్మల్గా రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి మాట్లాడినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, ఆయన సర్టిఫికేట్ ఇచ్చే డిఎస్పీ గారికి దాన్ని టీడీపీ శ్రేణులు జనసేన ఇద్దరు తప్పు పట్టారు. నిజంగా ఆయన మంచోడు అయితే విచారణ అయిపోయిన తర్వాత ఆయన మంచిగా చెడా లేకపోతే తప్పు చేశాడా ఉప్పు చేశాడా అనేది విచారణ తెలియదు. సో ముందు మాట్లాడటం అనేది అది చూసేవాళ్ళు కూడా బాగలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీరు ఈ మాత్రానికే చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పి చేయించారు, మాట్లాడించారని మాట్లాడేది చూసే వాళ్ళకు కూడా బహుశా నచ్చదేమో. నేను ప్రజల అభిప్రాయం తెలియజేస్తున్నాను. చూసే వాళ్లకు నచ్చేది, వినే వాళ్లకు నచ్చంది, ప్రతిపక్షానికి మాకు అనుకూలమైనది వారికి నచ్చకపోవచ్చు, వారు చెప్పిండేది నాకు నచ్చకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏమంటే, ఈ యొక్క పార్టీలో అన్ని మర్డర్లు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఒకరినొకరు మేము ఎప్పుడు చంపుకోలే. పక్కన చంపారా? మేము ఎవరిని చంపలేదండి, ఎవరిని చంపుకోలేదు, మేము ఎవరిని చంపలేదు. కానీ వీళ్ళని చంపుకుంటూ ఒకరొకరు ఏమైపోయే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు చాలా భయభ్రాంతులతో ఉన్నారు. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు 1.5 సంవత్సరం అయింది, ఏమన్నా సరే వారు చెప్పినది ఏమన్నా జరిగిందా? సుగాలి ప్రీతి దగ్గర నుంచి ఇంతవరకు ఊగి డయాసుల మీద చెప్పారు. ఆయన చెప్పినది ఒక్కటన్నా నెరవేర్చగలిగాడా? రాష్ట్రంలో ఇన్ని నకిలీ మద్యం కానీ ఇవి కానీ జరుగుతున్నాయి. దేన్నన్నా మన ఇది కందుకూరులో జరిగిన దాని గురించి అది లాస్ట్కి ఏమైపోయింది, కులాల మధ్య కుమ్ములాట అయిపోయింది. అందుకనే కులాల మధ్య వరకు వచ్చింది. ఏమి స్పందించారు? నారాయణ గారు పోయి అగ్నికి రాజ్యం పోశారు. ఇప్పుడు మీరు బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ లో ఆద్యం పోయకుండా ఇష్యూ క్లోజ్ అయింది. చాలా వరకు వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు కూడా ఓకే ప్రభుత్వం స్పందించింది, వారికి ఎంతో కొంత న్యాయం చేశారు సో అనేటువంటి ఒక ధోరణికి వస్తున్నప్పుడు మళ్ళీ మీరు దాన్ని చిచ్చు రేకెత్తించాలి. మేము చిచ్చు పెట్టాలని కాదు, పవన్ కళ్యాణ్ మాట ఏమీ చెల్లదు. పవన్ కళ్యాణ్ గారు ఊరికే ఉంటే బాగుంటుంది. ఆయన స్తబ్దతగా ఉంటే వారికి ఏదో కొంచెం మర్యాద ఉంటుంది తప్ప, స్తబ్దతగా లేకపోతే వారి యొక్క మంచి ఆశయాలతో ఉండండి, మంచి ఆశయాలతోనూ అవకాశాలతోనూ వచ్చారు. కాబట్టి వారు, నేను చెప్పేది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1.5 సంవత్సరం వరకు వారు చెప్పినది ఏది జరగలేదు. ఇది ప్రభుత్వం యొక్క అండతోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏమి చేయాలంటే అదే చేయాలి, చిన్నబాబు గారి డైరెక్షన్ లో ఏమి చేయాలంటే అదే చేయాలి. వారు వేరే దానికి చేసేదానికి అవకాశం లేదు. వారు ఆల్రెడీ 15 ఏళ్ళు బైండ్ ఓవర్ అయిపోయారు. మేము మీకు ఊడిగం చేస్తాము, మేము మీకు సేవ చేసేదానికి రెడీగా ఉన్నాము. ఆయన చెప్పినదండి పవన్ కళ్యాణ్, నేనేం చెప్పేది కాదు. ఊడిగము అనేటువంటి ఆ మాట వైసీపీ బీజేపీ ఊడిగం చేస్తుందా? అట్లా మీరు ఏమన్నా ఎప్పుడు చేయలే. మేము విశాఖపట్నంలో మోడీ గారిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఏం చెప్పాడండి? మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, విశాఖ దీన్ని ప్రైవేటైజేషన్ మేము అడ్డుకుంటున్నాం, ఇటువంటి కార్యక్రమాల గురించి అడిగారు. నిన్న కర్నూలులో జరిగింది మీటింగు, 3 పెద్దలు, ఒకరు సీఎం గారు, ఒకరు డిప్యూటీ సీఎం గారు, ఒకరు మన లోకేష్ గారు, ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగారు. మోడీ గారు ఏమడిగారు? స్పెషల్ స్టేటస్ చెప్పారా? లేదంటే
మీరు తెచ్చారు, ప్రత్యేక హోదా తెచ్చారు, మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా. అలాగే విశాఖపట్నం ప్రైవేటీకరణ గురించి చెప్పారా? మీరేమన్నా సాధించారా? ఇంకా నేను చెప్తున్నా, పగలపూట అడిగి ఉంటారు, ఇంకా సాయంత్రం పూట మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కబెట్టుకుని ఉంటారు. ఈ పిపిపి విధానాలను మేము డబల్ పీలతో వీళ్ళు చేస్తున్న పిపిపి విధానాన్ని మేము డబల్ పీతో, అంటే ఒకటి ప్రజల మద్దతుతో దీన్ని పులి స్టాప్ పెట్టడం ఖాయం. ఇది పిపిపి విధానాలు చెల్లవు. నేను పవన్ కళ్యాణ్ గారికి సజెషన్ ఇస్తున్నా, అంటే వారు పార్టీ పెద్దలు, వారు అంతమంది, ఇంకా ఇక్కడ కూడా గాద వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, కానీ వారి మాటకు విలువ లేదు ప్రభుత్వంలో. మీరు విలువ ఉండేటట్టుగా ఒక కార్యాచరణ నిరూపించుకోండి, ఒక కార్యాచరణ ఆచరణలో పెట్టండి. మీరు ఏదన్నా మాట్లాడిన వెంటనే పక్కన మంత్రులు వచ్చి, పక్కన ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి మాటకు జీరో చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని అసలు వీరు పార్టీ ఉందా లేదా అనేటట్టుగా ప్రజలు కూడా ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ మధ్య అంత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నది అవలే కానీ శ్రీకాంత్ కాదండి, మాకు వాళ్ళు 15 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు ఉండేదండి. వచ్చేది మా ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చేసినది వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు చంపుకోవడం తప్ప ఇక్కడ ఏమి జరగడం లేదు. ప్రజలకు న్యాయం జరగడం లేదు. రఫీ గారు, మీరు ఇంకోటి చెప్పారు, ఇది వైసీపీనా కూటమి అని.